అందరికీ నమస్తే అండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అండి. దయచేసి చివరి వరకు చూసి కామెంట్ చేయండి. నిజానికి మన ఛానల్లో వైసీపీ అభిమానులు కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు రెగ్యులర్గా వాళ్ళు కూడా టచ్లో ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా చెప్పేది ఏంటంటే, అన్న వైసీపీ ఓడిపోయింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కదా, ఇంకా వాళ్ళ మీద ఎందుకు వీడియోలు చేస్తావు, వాళ్ళ మీద ఎందుకు ఏడుస్తావు, టీడీపీ చేస్తున్న తప్పులు చూడు అంటారు. మనం అది చూస్తున్నాం, ఇది చూస్తున్నాం. సరే, వైసీపీ ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు ఉండొచ్చుగా, అమరావతి మీద ఇంకా ఎందుకు విషం కక్కాలి? అరే, మన రాష్ట్ర రాజధాని కదా, మన రాష్ట్ర భవిష్యత్తు కదా, మన రాష్ట్రంలో ప్రాంతాలకు సంబంధం లేకుండా అమరావతి అభివృద్ధి చెందాలి, రాజధానిగా అభివృద్ధి చెందాలి, అక్కడికి పరిశ్రమలు రావాలి, రకరకాల సెక్టార్స్ రావాలి, యువత భవిత అదే అని ఎంతో నమ్మకంతో ఉన్నారు కదా. అటువంటి అమరావతి నిర్మాణం విషయంలో ఎందుకని ఇన్ని అడ్డుపోలలు వేయాలి? అదేమన్నా నైతికమా? అదేమన్నా కరెక్ట్ రాజకీయమా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఓడిపోవడానికి దారితీసిన పరిస్థితుల్లో రాజధాని వికేంద్రీకరణ అనే వికృతమైన ఆలోచన కూడా ఒకటి కారణం. ఆ వికృతమైన ఆలోచన ఇంత దారుణంగా ఓడిపోయినప్పటికీ వాళ్ళ మైండ్లోంచి బయటకు వెళ్ళట్లా. ప్రజలు చీకొట్టారు. అమరావతి రాజధానిని మార్చేసి విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తామని, కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తామని 3 రాజధానులు తీసుకొచ్చినప్పుడు ప్రజలు సరే ఏదైనా చేస్తారేమో సరే అని వెయిట్ చేశారు. కానీ ఎక్కడ ఏమీ చేయకుండా దాని పేరున అలా కాలయాపన జరిగిపోవడంతో ఎవరికీ నచ్చలా. అక్కడ విశాఖ వాళ్ళకి నచ్చలేదు, ఇక్కడ అమరావతి వాళ్ళకి నచ్చలేదు, అక్కడ కర్నూలు వాళ్ళకి నచ్చలేదు వైసీపీ విధానం. దాంతో ఏ ప్రాంతాల వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని పట్ల హర్షించలా. సో దాని నుంచి బుద్ధి రావాలి, దాని నుంచి గుణపాఠం రావాలి. కానీ అమరావతి నిర్మాణం విషయంలో ఇప్పటికీ అడ్డుపోలలు వేస్తున్నారు, ఇప్పటికీ విషయం చిమ్ముతున్నారు. అది తప్ప రైటా, నైతికమా అనైతికమా ఒక్కసారి ఆలోచించండి. వైసీపీ వాళ్ళే, వైసీపీ మిత్రులే ఒక్కసారి ఆలోచించండి. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,500 కోట్లు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. వాళ్ళు కూడా అంత ఆషామాషిగా రాలా. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది జూలైలో కేంద్ర బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు 15,000 కోట్లు మేము రుణం ఇప్పిస్తాము అమరావతికి అని చెప్తే, కేంద్రం సిఫార్సుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతికి రుణం ఇవ్వడానికి ముందుకొచ్చి అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడి, ఆ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి, సిఆర్డీఏ అధికారులతో ఒక 3 దఫాలుగా భేటీ అయ్యి, ఏం బాబు మీకు మేము లోన్ ఇస్తే మీరు ఏం చేస్తారు, ఏమేమి వర్క్స్ చేస్తారు, మాకు కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వండి, దీనికి ఉన్న అనుమతులు అవన్నీ కూడా తీసుకొని, సరే వీళ్ళకు లోన్ ఇవ్వచ్చు, ఇస్తే వీళ్ళు కంప్లీట్గా మిస్యూజ్ చేయరు, ఖచ్చితంగా వీళ్ళు రాజధాని నిర్మాణం చేసుకుంటారు, భవిష్యత్తులో తిరిగి రీపే చేస్తారు అనే నమ్మకంతో 15,500 కోట్లు రుణం ఇవ్వడానికి నవంబర్లోనో డిసెంబర్లోనో ప్రపంచ బ్యాంకు అధికారులు కన్ఫర్మ్ చేశారు. దానిలో భాగంగా తొలి విడతలో 6,800 కోట్లు ఈ వారంలోనే రాబోతున్నాయి. 6,800 కోట్లు ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు సిఆర్డీఏకి. సో ఎలాగో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి సిఆర్డీఏ అధికారులు అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సంబంధించి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఆ రోడ్స్, బిల్డింగ్స్, రోడ్స్, డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఈ విద్యుతీకరణ, దీనికి సంబంధించి రకరకాల టెండర్లు పిలుస్తున్నారు. ఆల్రెడీ 42,000 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలుస్తున్నారు. ఆల్రెడీ కొన్ని పిలిచారు, ఇంకొన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఎందుకు? ప్రపంచ బ్యాంకు నుంచి డబ్బులు వస్తాయి, అలాగే హడ్కో నుంచి ఒక 11,000 కోట్లు వస్తుంది. సో తద్వారా నిధులు అందుతాయి కదా, చేయొచ్చు కదా అని. కానీ ఈలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ప్రపంచ బ్యాంకు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అమరావతి సిఆర్డీఏకు రుణం ఇవ్వకూడదు, రుణం తీసుకోవడానికి వాళ్ళకి అర్హత లేదు, అది చిక్కుల్లో ఉంది, న్యాయపరమైన చిక్కుల్లో ఉంది, అది ఇది అని చెప్పి లేఖ రాశారు. దాంతో ఆ ఉన్నతాధికారులు రుణం తాత్కాలికంగా హోల్డ్లో పెట్టి, అసలు ఏం జరుగుతోంది అక్కడ తెలుసుకొని రండి అని చెప్పి ఒక ఇన్స్పెక్షన్ ప్యానల్ని నియమించి ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల్ని మళ్ళీ అమరావతి పంపించారు. దాంతో ఈ రుణం రావాల్సిన రుణ ప్రక్రియ ఆగిపోయిందన్నమాట. దీంతో వీళ్ళు టెండర్లు గత వారం పిలవాల్సింది ఇప్పుడు వాయిదా వేశారు. నెక్స్ట్ వీక్ పిలుస్తారు. ఒక 15 రోజులు 20 రోజులు వాయిదా పడుతుంది. ఈలోగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు తమకున్న అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకుంటారు. సో ఇక్కడ వైసీపీకి ఏమైనా లాభం ఉందా, బెనిఫిట్ ఉందా? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ రాజకీయం చేసినప్పుడు రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాజకీయం చేయొచ్చు. దానిలో రాజకీయ ప్రయోజనాలు లేనప్పుడు కూడా రాజకీయం చేయడం ఏంటండి? ఇదేం బుద్ధి అండి? ఒకసారి ఆలోచించాలి. నేను చాలా చాలా సహనంగా, చాలా ఓపికగా చెప్తున్నాను. రాజకీయం పార్టీ రాజకీయం చేస్తారు, అందులో తప్పు లేదు. కానీ రాజకీయ ప్రయోజనాలు లేవు కదా దానిలో. అమరావతిని ఆపేస్తే ఏం రాజకీయ ప్రయోజనం వస్తుందండి వైసీపీకి? అమరావతి నిర్మాణం ఆగిపోతే ఏం ఒరిగిపోద్దండి వైసీపీకి? ఏం వస్తాయండి ఓట్లు?
అది నచ్చకే కదా ప్రజలు వ్యతిరేక తీర్పిచ్చారు. ఆ వికృతమైన ఆలోచన అని చెప్పే కదా ప్రజలు వికృతమైన తీర్పిచ్చారు. సో అది మరి ఇంకా ఏమనంటే మళ్ళీ అమరావతి కాదు కమరావతి అంటారు. అరే బాబు, అమరావతిలో కమ్మ సామాజిక వర్గానికి కాదు అన్ని సామాజిక వర్గాలకు భూములు ఉన్నాయని సాక్షాత్తు హైకోర్టులో చెప్పిన అక్కడ బీసీలకు, రెడ్డీస్కి అండ్ ముస్లిమ్స్కి, ఎస్సీలకి అందరికీ ల్యాండ్స్ ఉన్నాయి. భూములు ఇచ్చిన రైతుల్లో 33,000 మందో 29,000 మంది రైతుల్లో అన్ని వర్గాల వారు ఉన్నారని చెప్పినప్పటికీ కమ్మ సామాజిక వర్గం అంటారు. అసలు ఏం చెప్తే అర్థమవుద్దో, ఎలా చెప్తే అర్థమవుద్దో తెలియదు. పోనీ వాళ్ళని వదిలేద్దామన్నా ఈ పనికిమాలిన పనులన్నీ చేస్తారు. ఏం చెప్తాం చెప్పండి? ఈ పనికిమాలిన పనులు చేయకపోతే వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన తప్పులను వరసపెట్టి ఏకిపారేయచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు అధికారంలోకి వచ్చాక. సో దాన్ని మనం అప్రమత్తం చేయొచ్చు, ఇలా జరుగుతుంది ప్రభుత్వంలో అలా జరుగుతుందని. సో వైసీపీ మీద మనం మర్చిపోవచ్చు, వైసీపీని ఇంకా మర్చిపోవచ్చు. కానీ వాళ్ళని ఎక్కడ జనం మర్చిపోతారో అని ఈ వికృతమైన చేష్టలకు దిగుతున్నారేమో, ఈ పనికిమాలిన పనులకు దిగుతున్నారేమో. సో ఒకటి మాత్రం నిజమండి, రాష్ట్రానికి భవిష్యత్తు అమరావతి, రాష్ట్రానికి భవిష్యత్తు పోలవరం. ఈ రెండిటి విషయంలో వైసీపీ వాళ్ళు రాజకీయం చేయడం మానేయడం మంచిది. మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము మీరు ఇవ్వలేదంటారా? ఓకే, చేసుకోండి. ఆల్రెడీ 6 నెలలు అయిపోయింది, అయినప్పటికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కాబట్టి దాని మీద వైసీపీ వాళ్ళు రాజకీయం చేసుకోండి, పర్వాలా. మేము అమ్మఒడి ఇచ్చాం మీరు అది ఇవ్వలేదు, మేము అది ఇచ్చాం మీరు ఇవ్వలేదని అడగండి, తప్పులేదు. లేదా మీరు బాగా ఉద్ధరించింది వీళ్ళు ఏమైనా నాశనం చేస్తే దాని మీద రాజకీయం చేసుకోండి, పర్వాలా. కానీ రాష్ట్రానికి భవిష్యత్తు, రాష్ట్ర యువతకు భవిష్యత్తు అమరావతి, రాష్ట్ర రైతుల భవిష్యత్తు పోలవరం. ఈ రెండిటి విషయంలో ఈ పనికిమాలిన రాజకీయం చేయడం వలన వైసీపీకి ఏమీ ఒరగదండి. ప్రజలకు మళ్ళీ కడుపు కాలి మళ్ళీ వాళ్ళని అక్కడ కూర్చోబెట్టడం తప్ప ఇంకేమీ ఉండదు. దయచేసి ఆ పార్టీలో చాలామంది విజ్ఞులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ దుర్బుద్ధుల నుంచి పార్టీని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అమరావతి విషయంలో వదిలేయడం మంచిది. వీలైతే అమరావతికి మద్దతు అని చెప్పండి, అమరావతి మేము కూడా నిర్మాణం కొనసాగిస్తామని చెప్పండి. రాజశేఖర రెడ్డి గారిలో ఆ వికృతమైన ఆలోచనలు లేవుగా. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హైదరాబాదుని అభివృద్ధి చేశారో దాన్ని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. ఆయనకు ఆ వికృతమైన ఆలోచనలు లేవు కాబట్టే 2004లో భారీగా గెలిచి 2009లో కూడా అధికారాన్ని నిలబెట్టుకోగలిగారు. ఎప్పుడైనా సరే పవర్లో ఉన్నాం కదా అని వికృతమైన ఆలోచనలు చేయకూడదు, దాన్ని ప్రజలు హర్షించరు. చంద్రబాబు నాయుడు గారు ఓఆర్ఆర్ ప్రపోజల్ తీసుకొస్తే దాన్ని రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2004కు ముందే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ప్రపోజల్ తీసుకొస్తే దాన్ని రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఐటీ సెక్టార్ని డెవలప్ చేసి ఒక దశకు తీసుకొస్తే దాన్ని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. సో అలా కొనసాగిస్తూ ఆయన రాజకీయం ఆయన చేశాడు. ఆయన వికృతమైన ఆలోచనలు చేయలా, వికృతమైన అడ్డగోలు రాజకీయం చేయలా. సో అందుకే రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకోగలిగారు, సీట్లు ఓట్లు తగ్గినప్పటికీ. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇంకా నాకు కొన్ని మాటలు వస్తున్నాయి కానీ అనకూడదు కాబట్టి ఆగుతున్నా. దయచేసి వైసీపీలో చదువుకున్న వాళ్ళు విజ్ఞులు చాలామంది ఉన్నారు కాబట్టి ఆలోచించాలి. రాజకీయ పద్ధతి అయితే బాగోలేదు. దీనివల్ల రాష్ట్రం నాశనం అవ్వడం తప్ప ఇంకేమీ ఉండదన్నమాట. థ్యాంక్ యూ.